క్యాబినెట్ లోకి ఏమైనా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉందా? అది ఎందుకు క్యాబినెట్ ప్రెరాగేటివ్ ముఖ్యమంత్రిది. ఆఫ్ కోర్స్ క్యాబినెట్ ఫార్మేషన్ ముఖ్యమంత్రిది. కేంద్రము ఐఐసిసి వాళ్ళు ఇద్దరు కలిసి నిర్ణయించుకొని డిసిషన్ తీసుకుంటారు. నా పని ఏంటంటే పని చేయడం నా పని. నేను ఈ 4-5 సంవత్సరాలు ఏదైతే నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా పోరాడడం, కేసీఆర్ వ్యతిరేకంగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో నేను ఒక కీలకమైన పాత్ర వేశాను. వివేక్ గారికి ఎమ్మెల్యే అన్న చిన్న పదవి అవుతుంది కదా అంటున్నాను. మినిస్టర్ అయితే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కదా. నేను చెప్పని రాదు, చెప్తేనే కదా. నేను కీలకమైన పాత్ర వేసినాను. కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి నా సంస్థల ద్వారా నేను ఒక నిర్ణయం తీసుకొని ఏ ఇష్యూ అయినా కానీ పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా తీసుకొని ఒక అట్మాస్ఫియర్ కేసీఆర్ వ్యతిరేకంగా క్రియేట్ చేయడం జరిగింది. నాకు ఈ ఉద్యమం అసలు అప్పుడు తెలంగాణకు సాధించుకోవడానికి ఏదైతే ఉద్యమం చేసినామో సాధించుకున్నామో మనము, అట్లనే కేసీఆర్ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఈ రాష్ట్రానికి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది, ఎవరు కూడా సరిగా పనిచేయడం లేదు, పోలీస్ వాళ్ళని వాడుకోవడము, అంటే ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కావు. గ్రోత్ స్టేట్ అంటే అన్ని వ్యవస్థలు మంచిగా నడవాలి, ప్రజలు సంతోషించాలి. మీరు చూడండి, ఈసారి ఇంతకుముందు ఎవరు కూడా మాట్లాడలేదు. ప్రజలు ఈ రాష్ట్రంలో తీవ్రమైన మంచినీటి కరువు ఉంటుంది. లాస్ట్ టైం ఆగస్ట్ నుంచి వర్షాలు పడలేదు కేసీఆర్ హయాంలో. ఆగస్టు 15 తర్వాత ఒక్క వర్షం కూడా పడలేదు. కానీ అప్పుడు ఏం చేసినాడు కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టులో 25 టీఎంసీ స్టోరేజ్ ఉంటే అన్ని నీళ్ళు వృధా చేసినాడు. ఇక్కడ ఈ బ్యారేజ్ కొలాప్స్ అవుతుందని చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నీళ్లు వదిలేయడం వల్ల ఇప్పుడు ఈరోజు నీళ్లు రైతులకు ఇచ్చే నీళ్లు లేవు, మంచినీటికి నీళ్ళు లేవు. అంటే ఈ ఏదైతే మంచి ఆలోచనతోని 33,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. 9 ఏళ్ల నుంచి కంప్లీట్ చేసిన ఉంటే ఇప్పుడు మన అందరికీ ఈ కరువు ఉండేది లేదు. అప్పుడు మనం మంచిగా నీళ్ళు సరఫరా చేసుకునేది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాజెక్ట్ డిజైన్ కేసీఆర్ చేశాడు, అన్నీ తప్పుడు డిజైన్ చేశాడు. ఇంజనీర్లు కూడా భయపడిపోయినారు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఏం చెప్పాలని. సో వీళ్ళందరూ కూడా ఒక కుట్ర, కాంట్రాక్టర్లు పైసలు దోచుకోవడము, కేసీఆర్ కమిషన్లు దోచుకోవడం. నా పాయింట్కి ఆన్సర్ చెప్తలేరు మీరు. మినిస్టర్కి ఏమైనా మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఏం లేదా? నేను ఇప్పుడు కూడా దేనికి ప్రయత్నం చేయను. నాకు కూడా ఎమ్మెల్యే నిలబడాలని లేకుండే, కేవలం ఎంపీగా నిలబడాలని నాకుండే. కానీ అప్పుడు ఆ పరిస్థితులలో సుమన్ని ఓడించాలంటే ఒక గట్టి క్యాండిడేట్ కావాలని చెప్పి నన్ను తీసుకురావడం జరిగింది.